చెప్పు. వర్మ గారు ఈ రోజున విజయసాయి రెడ్డి గారి విషయంలో జరిగింది. అది ఎవరైతే ఆవిడ గిరిజన స్త్రీ ఆవిడ ఉందో ఆవిడైతే కంప్లైంట్ పెట్టలా. విజయసాయి రెడ్డి గారి వల్ల వచ్చిందని ఆవిడ పెడితేనే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళ భర్త అన్నారు, వాళ్ళకి భర్తకి డబ్బులు కావాలి, డబ్బుల మీద అలిగేషన్ పెట్టాడు. ఆవిడకి క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది, ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఆ స్త్రీ ఈ రోజున వాణి ఉంది, వాణి గారు ఉన్నారు. ఆవిడ 30 సంవత్సరాల నుంచి దువ్వాడ శ్రీనివాసరావుకి ఆవిడకి పెళ్ళయింది. నాకు ఇటువంటి ఇబ్బంది వచ్చింది, మాధురి అన్న అమ్మాయి మధ్యలోకి వచ్చింది, ఇలా గొడవలు అవుతుందని ఆవిడ ఉంది. సమవే అదేంటనేది వాళ్ళకు రేపొద్దున లేఖలకు వెళ్తా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాసరావుకి నేను విడాకులు ఇస్తానని చెప్పారు. ఆయన ఆడవాళ్ళు విడాకులు ఇచ్చుకుంటారు, ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకుంటారు. అక్కడితో అయిపోయాయి. ఇంకా చెప్తా ఉన్నారు ఆయన బయటకు వచ్చినవన్నీ నిజాలు, బయటికి రానివన్నీ అబద్ధాలని. అంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఈ పార్టీలో ఎన్ని బాగోతాలు లేవు. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు ఎందుకు జరిగినాయి, దేనికోసం జరిగినాయి? బాలకృష్ణ గారి ఇంట్లో ఒక్క నిమిషం అన్న, తప్పు కాదు, ఒక్క నిమిషం ఆగల. ఇదే బాలకృష్ణ గారు ఇంత ఎమ్మెల్యేగా 2-3 సార్లు గెలిచినటువంటి బాలకృష్ణ గారు ఆడదే కనబడితే కొడుకు ఏం చేయాలా, ముత్తేనే పెట్టాలా? ఏం భాష అది? ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి బాలకృష్ణ గారు. తెలియదు కాదు కదా. మొన్ననే ఒక పబ్లిక్ మీటింగ్ స్టేజ్ మీద ఒక అమ్మాయి స్నేహ సంథింగ్ అంజలి అని ఒక హీరోయిన్ ని బహిరంగంగా ఆయన చేసిన శాస్త్రం మనం చూసాం. మందుబాట్లు పక్కన పెట్టుకొని ఎవరికి చెప్తారు సార్? ముందు మనం వీపైన కథలో ఏముందో మనం చూడాలి, చూపాలా. మనం వేరే వాళ్ళకి ఒక వేణుటి చూపిస్తాం, 4 వేలు మన వైపు చూపిస్తానే అని ఆలోచన మీకు ఉండాలా? ప్రతిదీ కూడా రాజకీయం చేసింది మీరే కదా. ఈ రోజున దువ్వాడ విషయం అచ్చెన్నాయుడు పర్టికులర్ గా పట్టుకొని అక్కడ రాజకీయం చేపిస్తుంది. ఆవిడ అచ్చెన్నాయుడు కాదా? అచ్చెన్నాయుడు వెనకొండి వాణి నడిపిస్తున్న విషయం తెలియదా? వాణి గారు ఎప్పుడూ లేనటువంటి వాణి గారికి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి, మీ నాన్నగారు ఎక్స్ ఎమ్మెల్యే, మీకు రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వాణి గారు, మీరు ఖచ్చితంగా రాజకీయాలకు మీరు అన్నారు. కానీ దువ్వాడ శ్రీనివాసరావు ఎవరు వెళ్ళాలి, కానీ ఆవిడకి లేని పని వాడిని ఎక్కించింది ఎవరు? అచ్చెన్నాయుడు కాదా? ఈ రోజున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీకు తీసుకున్నారు. రేపు 2029లో మీరు మా టీడీపీ నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని అచ్చెన్నాయుడు అన్నాడేమో. ఇవన్నీ ఎవరికి చెప్తారు? ఇవన్నీ ఒకళ్ళ బయటికి తీసుకొచ్చామంటే రాజకీయ పరంగా వాళ్ళ కుటుంబం అంటే చదలు తీయడానికో లేదా రాజకీయంగా దుమ్మర రాపడానికో టీడీపీ ప్రభుత్వం మనటి వరకు మేము ఏదనుకున్నాం, ముందాతనం రాజకీయం టీడీపీ చేస్తుంది అనుకుంటే ఇళ్లలో రాజకీయం చేస్తూ ఉన్నారు. రాజకీయం చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత జీవితాలు బయట పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు, గడుపుకుంటా ఉన్నారు. నువ్వే మాట్లాడేది కదా ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద 4 సార్లు ఓడిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. టీఆర్పీ తరఫున పోటీ చేసి 2009లో, తర్వాత 14లో, 19లో, ఇప్పుడు ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి వ్యక్తి మీద అచ్చెన్నాయుడు గారు రాజకీయం చేయాలి. ఎలక్షన్ ఇంకా 2 నెలలు కాలేదు, ఏ అవసరం ఏముంది? అలాగే బాలకృష్ణ గారి మీద మాట్లాడుతున్నాం, మొన్న కూడా మాట్లాడావు, అది కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారి మీద అది కాల్పుల కేసు, మీకులాగా కామకేళి కేసు కాదు అది. ఆ కేసును వినవయా, విను, చెప్పాను. మీ రాజశేఖర్ మీ ముఖ్యమంత్రి తండ్రి చెప్పేది మాట్లాడు. నీ ముఖ్యమంత్రిని, నీ నాయకుడు తండ్రి ఏం చేశాడు? చెప్పేది విను. బాలకృష్ణ గారిని ఆ సంఘటన జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు నీ నాయకుడు తండ్రి ముఖ్యమంత్రి, ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకుంది. చరిత్ర తెలుసుకో. తర్వాత పిల్లలు
నువ్వు గాలి కబుర్లు మాట్లాడి గాలి మాటలు తెలుసుకో. గాలి తప్పులు కాదు, ఎవరు ఇది అందరికీ తెలిసిందే. ఎవరు ఓపెన్ మాట్లాడుతున్నారు? సీక్రెట్, ఎవరు ఓపెన్ సీక్రెట్. మాట్లాడుతున్నారు? రాష్ట్ర ఎవరు ప్రజలందరికీ మాట్లాడుతున్నారు చెప్పు. ప్రపంచంలో అందరికీ ఎవరు తెలిసిందే. మాట్లాడుతున్నారయ్యా? నీ బాలకృష్ణ నీ వెంకటేశ్వర నాయకుడు రెడ్డి కావాలి గురించి ఎవరు నాకు మాట్లాడుతున్నారు? తెలుసు. అవంతి నేను శ్రీనివాస్ గురించి చెప్తాను మేము నాకు. మాట్లాడామా? అరగంట గురించి మేము మాట్లాడామా? గంట గురించి మేము మాట్లాడామా? ఓకే. దేని గురించి మాట్లాడుకోండి దేని గురించి ఆనంద్ సాగర్ గారు. నీ మీరు దేని గురించి పార్టీ మాట్లాడుకోండి, నాయకులు కావాలట్లా. వాళ్ళు ఓకే. సమాధానం చెప్పండి. ఓకే. ఈ పార్టీ నాయకులు వాళ్ళు పొడుగు బయట పెట్టుకుంటున్నారు. దాన్ని నువ్వు సమర్థించడం. ఓకే ఓకే ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం వర్మ గారు. ఒక్క నిమిషం బాలకోటి గారు. అది తప్పు కదండి. వాళ్ళు తప్పులు బయట పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతుంటే ఇతర సమర్థించడం ఏంటి అమాయకుల్లాగా? నీళ్ళని సమర్థిస్తాను సార్. నీ నువ్వు సమర్థించట్లు ఎవరిని? నువ్వు మాట్లాడేదే. రంగులని బొంకులని ఎవరు సమర్థించరు? నువ్వు మాట్లాడేదే. రంగుల బొంకులు ఎవరు సమర్థించరు సార్? ఇంకేంటి ఆనంద్ సాగర్ గారు. వాళ్ళు రంగు బొంకులు ఎవరు సమర్థించరు? ఎందుకు సమర్థిస్తారు? దేనికి సమర్థిస్తారు? బుద్ధి చెప్పుకుంటావు అనవసరంగా. అలాగే దువ్వాడ శ్రీనివాసరావు మా చుట్టమా మా అన్నయ్య? మరి ఏమై నీ చుట్టమో నీ బంధువో నీ అన్నయ్యో ఈవేళ పండుగ కప్పుకున్నావు. ఏమో మీరు ఓకే, చరిత్ర ఓకే. తెలుసుకున్నావు. ఎవరికైనా మీరు పొలిటికల్ గా అలిగేషన్ తీసుకొస్తారు, దానికి సమాధానం చెప్పాల్సిన ఓకే 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 ఆనంద్ సార్ గారు వెయిట్ తలాతో కొండలు మాట్లాడితే ఓకే, ఆనంద్ వెయిట్ అండి. ఆనంద్ వెయిట్ అండి ఒక నిమిషం. లక్ష్మణ్ వర్మ గారు ఏం మాట్లాడతావు ఇంకా? ఒక్క నిమిషం అన్న. వర్మ గారు లేదు, నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. అన్న 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 ఒక్క నిమిషం అన్న. టైం లేదన్న, టైం లేదు. లక్ష్మణ్, నువ్వు అనవసరంగా ఆనంద్ గారు, టైం లేదు, టైం అయిపోయింది. నువ్వు పిచ్చి కండువా కప్పుకొని పిచ్చిగా ఆనంద్ గారు, టైం లేదు సార్. కరెక్ట్ కాదు. టైం లేదు సార్, టైం లేదు సార్. ఒక్క నిమిషం. నువ్వు జనసేన ఒక్క నిమిషం ఆగరా? కరెక్ట్గా మాట్లాడావు. ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం ఆగరా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క నిమిషం ఓకే 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 ఆనంద్ మాట్లాడమండి. అన్న, ఇది తప్పు కాదు ఇది. ఒక్క నిమిషం ఓకే ఆగరా? ఓకే ఒక్క నిమిషం ఆగరా? ఓకే 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 ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం అండి. ఆయన టైం మీరు కిల్ చేయకండి ఒక్క నిమిషం. వర్మ గారు, నేను ఇంతవరకు ఏంటంటే ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడినాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వైజ్ వెళ్ళకూడదని నా ఉద్దేశం. నేను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి కూడా ఇందాక మాట్లాడాలంత అవసరం నాకు లేదు. ఇంకో నేను చెప్తా ఉన్నా, పిఠాపురం విషయం ఒకటి తీసుకొచ్చారు. అలాగే దళితుల గురించి మా బాలకోట గారు ఒక విషయం తీసుకొచ్చారు. ఇదే బాలకోట గారు, ఆనంద్ సాగర్ గారు, నేను ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. మరి వర్గీకరణ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఇదే మన అంబేద్కర్ బొమ్మ మీద జరిగిన దాడిపై ఎందుకు మాట్లాడరు? ఇల్లు మీరు ఇలాగ తగలబెట్టేస్తారా? ఇలాగ జాతిని తగలబెట్టేస్తారా? నువ్వు 5 ఏళ్ళు మాట్లాడావు కదా. జాతిని నువ్వు 5 ఏళ్ళు మాట్లాడావు కదా. నువ్వు 5 ఏళ్ళు మాట్లాడావు కదా. దళితులపై చల్లిన దాడులు. ఒక దళిత మానవుని మన పార్టీ పెట్టి చంపేశారు మీరు. ఈ టీడీపీ 60 రోజుల్లోనే మన దళిత పెట్టి మానవుని ఆ ట్యాక్స్ పెట్టి చంపేశారు. దానిపై ఎందుకు మాట్లాడరు మీరు? ఇదే బాలయ్య గారు ఎందుకు మాట్లాడరు? మనం మీరు కొండ మీరు మాట్లాడతారు. ఓకే 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 బాలకోటి గారు గురించి అన్నారు. ఓకే ఒక్క నిమిషం లక్ష్మణ్. అయిపోయిందన్న అన్న, నువ్వే మాట్లాడదు. పిఠాపురం గురించి అన్నారు. పిఠాపురంలో వర్మ గారికి సమరగీతం పాడటానికి స్టార్ట్ అయిపోయింది. పెండెం దొరబాబు ఆయన రాజీనామా చేశారు. ఆయన జనసేనలోనూ టీడీపీలో జాయిన్ అవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంట. వర్మ గారికి క్లోజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వేసిన స్కెచ్ ఇది. వర్మ అన్న వ్యక్తిని ఇచ్చి అక్కడి నుంచి బయట పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వేసిన స్కెచ్ లో వర్మ బలైపోయాడు, బలపరుచు అయ్యాడు. ఆ సబ్జెక్ట్ దేనికి ఇప్పుడు? ఓకే ఓకే సార్ అది ఓకే బాలకోటి గారు ఆ సబ్జెక్ట్ ఏదో ఒకటి పుల్లలు పెట్టి అలవాటు ఉంది ఆ కాబట్టి ఎందుకు? ఒక నిమిషం సార్. ఆ సబ్జెక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టాలి. అన్నా క్యాంటీన్ మీరు పెట్టారు కదా. అన్నా క్యాంటీన్ ప్రజాధనంతో పెట్టిన అన్నా క్యాంటీన్లకి మీరు ఎల్లో కలర్ రంగు ఎందుకు వేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో డబ్బులు ఇస్తా ఉన్నారు. లోకేష్ గారు ఇంట్లో డబ్బులు, బాలకోటి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో డబ్బులు ఇస్తా ఉన్నారు. ఓకే 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 లక్ష్మణ్ వెయిట్ లక్ష్మణ్ ఒక్క నిమిషం. ఆయన మాట్లాడి బాలకోటి గారిని ఒకసారి మాట్లాడారు. బాలకోటి గారు వర్మ గారు చదువు లేనోడు ఒక చోట కాడే రాసుకుంటే చదువుకున్నోడు 4 చోట్ల రాసుకున్నంట. అలా ఉంది ఈ డిస్కషన్. ఈ రోజున ఒక చిన్న అంశం దువ్వాడ వారి వ్యక్తిగత జీవితం వచ్చింది, అది పద్ధతి కాదు అన్నాం అంతే. దాని సమస్య పరిష్కారం. ఆ పార్టీకి ఏమన్నా నైతిక విలువలు ఉంటే, క్రమశిక్షణ సంఘం ఉంటే చర్య తీసుకోమని అన్నాం. దీనికోసం ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం చరిత్రలు, 20 ఏళ్ల క్రితం చరిత్రలు, పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు మొత్తం కూడా తెర మీదకి తెచ్చి మాట్లాడితే మన మెడలో కండువా ఉందనే నేను ఏదో దళిత హత్య గురించి మాట్లాడలేదంట. మరి మాట్లాడిన
ఈ వేలాది హత్యల గురించి ఎవరు మాట్లాడారు సార్ 5 ఏళ్ళుగా? వర్మ గారు, మీ కళ్ళ ముందు మీరే తెలుసు కదా, మేము బాధితులమే కదా. లేదు మీరు మనం మాట్లాడలేదు. ఇప్పుడు ఇవాళ లక్ష్మణ్ ఇప్పుడు ఉత్తరంతో ఇప్పుడు జాతిని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 2000లో 2375 ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయని, హత్యలు జరిగినాయని. 2021లో 2717, 2022లో 2732, వారానికి 4 దళిత గిరిజన హత్యలు, నెలకు ఎస్సీ ఎస్టీల మీద 5 అత్యాచారాలు, సగటున రోజుకి 8. వీటన్నిటికీ మేము ప్రభుత్వం నుంచి పరిష్కారం కొడుతున్నాం. ఆనంద్ సాగర్ గారికి కూడా చెప్తున్నా, ఓకే అయ్యా మీరు ప్రతిపక్ష పార్టీ అవినీతి చర్యలు చేస్తే చర్యలు తీసుకోండి. మరి మా బిడ్డలను చంపిన ఆ అధికారుల మీదో, లేదంటే దానికి సంబంధించిన దాష్టికాలు చేసిన వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోండి. వీటి మీద విచారణ కమిటీలు వేయండి, ఓకే. వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. తప్పనిసరిగా ఈ దిశగా చూస్తేనే దళిత కుటుంబాలు కూడా కాస్త ఆహ్వానిస్తే ఈ దిశగా చూడాలి. ఒకటే వర్మ గారు, మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం ఎంత ఏ పార్టీ అధికార ప్రతినిధులైనా కూడా ప్రజలు చూస్తున్నారు. ఎలా పడితే అలా నా చేతికి ఏదో ఉంది కదని చెప్పి విసిరిసిరి పెద్ద పెద్ద వ్యక్తుల మీద వేసి వాళ్ళని ఏదో రచ్చ చేద్దామని అనుకుంటే తిరిగి అది మన ముఖాన్ని పడుతుంది. మనం సభ్యతగా పైగుండి పెట్టుకునే బాధ్యత నిర్వహిస్తేనే రాజకీయాల్లో రాణిస్తారనేది నా భావన. ఓకే రజనీ గారు. సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి